వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి ఉర్దూ కవిత రూపాల గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందు లెసన్‌లో నేను గజల్ పెట్టేసాను. ఇప్పుడు రుబాయి గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఉర్దూ యొక్క రూపాలు ఏ విధంగా తెలుగులోకి ప్రవేశించాయి ఏంటనేటువంటి వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూస్తే కవిత తెలుగు తెలుగు కవితలోకి ఇవన్నీ కూడా విదేశీ భాషలలోకెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటివి. అయితే ఇందులో రుబాయి గురించి చూస్తే ఇది రుబాయి చాలా మంత్రముగ్ధుల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ. రుబాయిలో భావుకత, రమణీయత మనసు మీద చెరగని ముద్ర వేసి మాధుర్యతను హృదయానికి అందిస్తాయి. తెలుగు కవిత పూదోటలో రుబాయి కూడా ఒక మంచి పుష్పం లాంటిది. గజల్, రుబాయి 2 సమాంతర ప్రక్రియలే. ఇవి కేయ కవిత్వ శాఖకు చెందినవి. అర్బా అనేటువంటి అరబ్బీ పదం నుంచి రుబాయి అనేటువంటి పదం ఏర్పడింది. రుబాయి అంటే 4 అని అర్థం. 4 పంక్తులు గల కవిత అని అర్థం చేసుకోవాలి. రుబ్ అంటే రసం అని కూడా అర్థం. సారం అని కూడా అర్థాలున్నాయి. రుబాయి అంటే రసవంతమైనది అని కూడా అర్థం. అలాగే రుబాయి అనేది ఒక పారసీ ఛందస్సుకు కూడా పేరు పెట్టడం జరిగింది. అదే విధంగా ఇదే కవిత ప్రక్రియగా కూడా మారిందని చెప్పొచ్చు. దీన్నే హిందీలో చౌపది అని అంటారు. పార్సీ భాష నుంచి తెలుగులోకి దిగుమతి చేసుకున్నటువంటి ఈ రుబాయి దీనికి ఆద్యుడు ఎవరు అంటే రుద్కి. అలాగే ఉర్దూ లేదా పార్సీ రుబాయిలు తెలుగు వారికి అనువాదాల ద్వారానే పరిచయమయ్యాయి. విప్రలంబ శృంగారం, శ్రీ ఆరాధన, మార్మికత ఉన్నందువల్ల ఉమర్ ఖయ్యూమ్ కవిత్వం తెలుగు కవితా ప్రేమికులను బాగా ఆకర్షించింది. ఇప్పుడు రూబాయి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి పద్యాలకు కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి కదా! సో, వీటికి కూడా కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి రూబాయికి. ఎందుకంటే భారతీయ భాషలైనటువంటి ఉర్దూ, తెలుగు భాషల్లో తప్ప మిగిలిన భాషల్లో రూబాయి ఇంత బాగా ఒదగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే దానికి ఒక లక్షణం తెలుగు భాషకు దానికి ఉన్నటువంటి పొందిక ఆ విధంగా అమర్చబడింది. ఇక్కడ మొదటి లక్షణం చూస్తే రుబాయి మాత్ర ఛందస్సుతో కూడుకొని ఉంటుంది. అలాగే రెండవది 4 పాదాలతో ముగిసేటువంటి ఒక ముక్తకం ఉంటుంది. ప్రతి పాదంలో సమానమైనటువంటి మాత్రలు ఉండాలి. అంటే సౌండ్స్ ఇక్కడ ఏం లేదు. మూడవ పాదానికి తప్పించి మిగిలిన 2, 4 1, 4 1, 2, 4 పాదాలకు అంత్యప్రాస ఉంటుంది. దీన్నే రదీఫ్ అంటారు. అంత్యప్రాసని రదీఫ్ అంటారు. రదీఫ్ కన్నా ముందున్న పదాలలో అచ్చును లేదా హల్లును కాఫియా అంటారు. అలాగే రుబాయిలో కొంతమంది కవులు తహల్లుహ్ కంటే కలం పేరును కూడా ఉపయోగిస్తారు. ఇది తప్పనిసరి అయితే కాదు. వాళ్ళ ఇష్టం అది. అయితే మాతృ ఛందస్సులో ఏ గతిలోనైనా రూబాయిని రాయొచ్చు. ప్రతి పాదం దేనికది పూర్తి అర్థంతో స్వతంత్రంగా ఉండాలి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి లక్షణం రూబాయికుండాలి. ఓకేనా? అంటే స్వతంత్రంగా తన అర్థం తనివ్వాలి. వేరే లైన్ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదనమాట. ఓకే. అది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి. నవ బాష్పధారలో నవ్వు నవ్వు కాగలవు. ముళ్ళ తీగలోన పువ్వు కాగలవు. ఇదొక రుబాయి. 4 లైన్‌లున్నాయి ఇక్కడ. 4 లైన్‌లో ప్రతి లైన్‌కి ఓన్ మీనింగ్ ఉంటుందిక్కడ. అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఛందస్సు చూస్తే రుబాయిలో 4 పాదాలుంటాయని చెప్పుకున్నాం కదా! అందులో 1, 2, 4 పాదాలకు రదీఫ్ అండ్ కాఫియాలు ఉండాలి. మూడవ పాదానికి నియమం లేదు. మూడవ పాదంలో కూడా రదీఫ్ కాఫియాలను పాటించిన రుబాయిలను రుబాయి తరానాలనేటువంటి అనేవారు. రుబాయిలలో రెండవ పాదాన్ని చదివిన తర్వాతనే అందులో రదీఫ్‌లో ఏది కాఫియా, ఏది గుర్తుపట్టడగలం. గజల్‌లో లాగానే రుబాయిలో కూడా రదీఫ్, కాఫియాలను ఖచ్చితంగా పాటించాలి. ఓకే. అలాగే గజల్‌లోనైనా, రుబాయిలోనైనా రదీఫ్, కాఫియాలు 2 పాటించినప్పుడు మాత్రమే ఇది అర్థవంతంగా ఉంటుంది. ఇంకొకటి కాఫియా ప్రయోగ వైవిధ్యం వల్ల ఎక్కువగా చమత్కారంగా కూడా ఉంటుంది. కేవలం మాత్ర ఛందస్సులు మాత్రమే ఇందులో ఉన్నాయి. గజల్‌కు, రుబాయికి వేర్వేరు ఛందస్సులున్నాయి. రుబాయిలో 4 పాదాలు ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి. ఓకే. చెప్పాలనుకున్న భావానికి మొదటి పాదం పునాది అయితే, రెండో పాదం ఉత్సుకను కలిగించి ఉండాలి. మూడో పాదం భావ పరిమాణం ఉండాలి. నాలుగో పాదంలో రదీఫ్ కాఫియాల వల్ల కవితలోని చమత్కారం కూడా ప్రస్ఫుటంగా కనిపించాలి. ఓకే. ఇంకా ఏంటంటే రుబాయి రచన ఎంత సులభమో, మంచి రుబాయి నిర్మాణం అంత కష్టం కూడా. రుబాయిలో ప్రధానంగా ఒకే ఒక్క భావం ఉంటుంది. ఈ భావ ప్రసూనం 4 రేకులు విచ్చుకుంటుంది. మొదటి పాదంలో భావం మొగ్గ తొడుగుతోంది. రెండవ పాదంలో కొంచెం విచ్చుకుంటుంది. మూడో పాదంలో వినూత్న ప్రాసతో ఉబికి వస్తుంది. హృదయాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. సంగీతంలో ఆరోహణ స్వరంలా పరిగెత్తుతుంది. నాలుగో పాదం రుబాయిలో అతి ప్రధానమైంది. ఇందులో 3 పాదాల సారాంశం మొత్తం కూడా గుబాళిస్తుందని చెప్పొచ్చు.
రాసే విధానం. మాత్ర ఛందస్సు ప్రయోగంలో నైపుణ్యం సాధించాలి ఫస్ట్. శబ్ద ప్రయోగం మీద సాధికారత కలిగి ఉండాలి. చమత్కారంగా రాసేటువంటి ప్రావీణ్యం ఉండాలి. అలాగే వ్యూహాత్మకంగా అందులో మంచి పదాలను చేర్పించి భావాలను పలికించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. మంచి నైపుణ్యం కూడా ఉండాలి. అలాగే 'రూబాయి' తెలుగు సాహితీ ప్రియులకు పరిచయమైన చేసిన వారెవరంటే దాశరథి. ఓకే. దాని వికాసానికి తోడ్పడినది నారాయణ రెడ్డి. తిరుమల శ్రీనివాసాచార్య మొదలగు వారు 'రూబాయిలో' ఇన్ని మాత్రలే ఉండాలని ఖచ్చితమైన నియమాన్నేం పాటించలేదు. ఓకే. అలాగే ఇక్కడ ప్రధానంగా 'రూబాయికి' 4 పాదాలుండాలి. 1, 2, 4 పాదాల్లో అంత్య, అనుప్రాసల నియమం. మూడో పాదంలో ఈ 2 లేకపోవడంతో పాటు అతి దృష్టాంతంగా ఉండటాన్ని పాటించడం జరిగింది. ఇక ఇంక కొన్ని పాదాలు చూసి ఇక్కడ ఇచ్చారు. రూబాయిలు ఇవన్నీ కూడా. మీరు వీలైతే ఒక నోట్‌బుక్‌లో రాసుకొని ఎగ్జామినేషన్‌లో దీన్ని కూడా ఎగ్జాంపుల్‌గా చూయించండి ఇక్కడ ఉన్నటువంటి రూబాయిలు. ఓకే. ఇది రూబాయి గురించి. ఇక మిగతా ఇంకో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి కలుద్దాం మళ్ళీ. ఇక్కడేంటంటే నేను మీకు ఎగ్జామినేషన్ పర్పస్‌లో ఎంత అవసరం జస్ట్ మీకు అలా వింటా ఉంటే ఒక అవగాహన రావడం కోసం నేను ఈ వీడియో చేశాను. నాకు తెలిసి మాక్సిమం మీకు అర్థమైందనుకుంటాను. రూబాయి అంటే ఏంటి? రూబాయికి ఆన్సర్ ఏ విధంగా చేయాలి? ఏ విధంగా రాయాలి? ఏ అంశాలు ఉంటాయనేటువంటి విధంగా నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు స్క్రీన్ పైన ఎలాగో టెక్స్ట్ చూపించాను కాబట్టి మీకు అడిషనల్‌గా కూడా దాన్ని నేర్చుకొని మీరు కొంత జోడించి కూడా ఆన్సర్‌లు రాయండి. తప్పకుండా మీకు మంచి మార్కులొస్తాయి. ఓకే. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా రాయండి. ఇక లైక్ అయితే మీ ఇష్టం. థాంక్ యూ.